హాయ్, నేను డాక్టర్ సుష్మిత గాజుల, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హోమ్ హాస్పిటల్. మనతో ఉన్నారు ప్రనూష గారు, ఆఫ్థమాలజిస్ట్, ఎంఎస్ అండ్ రెటినా స్పెషలిస్ట్. మీ ఎక్స్పీరియన్స్లో మెంటల్ హెల్త్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆఫ్థల్మాలజీ పర్సే ఎట్లా వస్తారంటే కంప్లీట్గా విజన్ లాస్ అయ్యాక సర్జరీకి వస్తారు. మనము వాళ్ళకి ఇంత దూరంది కూడా కనపడదు. సర్జరీ చేసిన నెక్స్ట్ డే బెటర్గా ఒక మాదిరిగా కనిపిస్తుంది. బట్ అప్పుడు వచ్చి నేను అసలు ఏమీ చూడలేకపోతున్నాను, నాకేమీ కనిపించట్లేదు, నేను మా పిల్లల్లా చూడలేకపోతున్నాను అని చెప్తారు. మనమైతే దేవుళ్ళం కాదు కదా, అంతకంటే బియాండ్ విజన్ రాదు అని వీ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్, బట్ దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, అదొకటి. ఇంకొకటి డ్రై ఐ డిసీజ్. అది కాన్స్టెంట్గా వాళ్ళు ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆర్ఎల్స్ డ్రై వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది రిపీటెడ్గా అటాక్స్ వస్తూ ఉంటాయి. బట్ డ్రాప్స్ వేసుకోరు, మనం చెప్పిన విధంగా డ్రాప్స్ అస్సలే వేసుకోరు. ఒకరోజు వేసుకొని తగ్గట్లేదని చెప్పి డాక్టర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. దే రిక్వైర్ రీఅష్యూరెన్స్ అండ్ సైకాట్రిక్ హెల్ప్. యాక్చువల్లీ అక్కడ ఏమీ ఉండదు, బట్ దే ఫీల్ దట్ ఫారెన్ బాడీ సెన్సేషన్. ఇంకొకటి రెటినాలో ఫ్లోటర్స్. సో విట్రియస్లో చిన్న చిన్న ఫ్లోటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్లోటర్స్ని మేము ఉన్నప్పుడు చెక్ చేసి ఇఫ్ ఎనీ రెటినా హోల్ ఉంటే ట్రీట్ చేస్తాం. హోల్ లేదు అన్నప్పుడు ఫ్లోటర్స్ని యాజ్ యూజువల్గా వదిలేయచ్చు. బట్ అదొక ప్రాబ్లంలా పెట్టుకొని దానితో ముందుకు వెళ్ళలేకపోతారు. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.